రేవంత్ రెడ్డికి కుర్చీ బెంగ పట్టుకుందని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ మాట మంత్రులు వినడం లేదని, ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదన్నారు. రేవంత్ కు కలలోనూ కేసీఆర్ కనిపిస్తున్నారని, ఆయన ఫ్రస్ట్రేషన్ లో సైకోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, పిచ్చి బూతులు తప్పని ఒక చక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఉపన్యాసం ఇచ్చినవా? నీ నిద్ర కళలు కూడా నీకు కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం.